హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సునీతానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు నోరూరించే పసందైన పైనాపిల్ కేసరిని ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? వెళ్ళిపోదామా వీడియోలోకి? మరి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని 1 కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళు వేసుకొని కాగనివ్వాలి. మరీ మరిగిపోవాల్సిన అవసరం లేదు, జస్ట్ కాగనిస్తే చాలండి. తర్వాత వేరే ప్యాన్లో 1 కప్పు రవ్వకి కప్పు నెయ్యి వేసుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకుని వేరే బౌల్లోకి పక్కన పెట్టుకోవాలి. అదే నేతిలో 1 కప్పు పైనాపిల్ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని వేరే బౌల్లో తీసుకోవాలి. ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. తర్వాత అదే నేతిలో 5 నుంచి 6 లవంగాలు వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఈ లవంగాల వల్ల ఏంటంటే స్వీట్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అవి వేగిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో మాత్రం ఈ స్వీట్ని మనం చేయకూడదండి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే బొంబాయి రవ్వ మాడిపోతుంది. స్లో ఫ్లేమ్లోనే 10 to 12 మినిట్స్ వరకు కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇది మాత్రం మర్చిపోకండి, బాగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం వేయించకూడదు. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఇదిగో ఈ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం బాగా వేయించుకోవాలి. తర్వాత ముందుగా మనం కాగించి పెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని మెల్లిగా వేసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా రవ్వని గరిటెతో తిప్పుతూ నీళ్ళు పోసుకోవాలండి. ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోండి. ఇదిగో ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బొంబాయి రవ్వ అంతా బాగా ఉడుకుతుందండి. గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మనం స్టవ్ ఆఫ్ చేయకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో తిప్పుతుంటూ ఉంటే బాగా ఉడుకుతుందండి. ఇదిగో ఇలా అయిపోయిన తర్వాత 1 కప్పు రవ్వకి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. మీకు షుగర్ ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను కప్పు రవ్వకి కప్పు షుగర్ వేసుకున్నాను. ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కూడా మనం గరిటెతో స్లోగా తిప్పుతూ ఉండాలండి. ఇదంతా కూడా మనం స్లో ఫ్లేమ్లో చేసుకుంటేనే స్వీట్ మంచి టేస్ట్ అన్నది ఉంటుంది. ఇది మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కూడా తిప్పుతూ ఉండాలి. బాగా మెల్ట్ అయిన తర్వాత ఒక చిటికెడు ఫుడ్ కలర్ని, నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, కంపల్సరీ అని కాదు. నేనైతే మామూలుగా యూస్ చేయను ఫుడ్ కలర్ని. వీడియోలో కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే నేను ఫుడ్ కలర్ వేశాను. మీరు పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. దీని ప్లేస్లో మీరు కుంకుమ పువ్వు ఉంటే కొంచెం పాలలో వేసుకున్నా కూడా కలర్ బాగుంటుంది. తర్వాత ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని బాగా తిప్పాలి. మీ దగ్గర పైనాపిల్ ఎసెన్స్ ఉంటే కనుక అది కూడా ఒక 3 to 4 డ్రాప్స్ వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. ఇదంతా కలిసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అది కూడా వేసుకొని బాగా తిప్పండి. మీరు మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. నాకు నెయ్యి సరిపోతుంది అనిపించింది ఒక బౌల్కి, అందుకనే ఇంకా దాంతోనే సరిపెట్టేశాను. ఇది అయిపోయిన తర్వాత ముందుగా వేయించుకొని 1 కప్పు పైనాపిల్ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, నోరూరించే పసందైన పైనాపిల్ కేసరి రెడీ. చూస్తుంటేనే మీకు నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? మరి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. మరిన్ని రెసిపీస్ కోసం నా వీడియోస్ని చూస్తూ ఉండండి. బాయ్, టేక్ కేర్.